ప్రైవేట్ రూమ్లో పోయి కూర్చున్నా. ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు అందరం కూర్చోన్నాము. ఫస్ట్ ఏమన్నాడంటే నన్ను చూపించి మీ మున్సిపాలిటీతో నాకు కాంపిటీషన్ అన్నాడు. నేను డైరెక్ట్ ఒకటే చెప్పా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్, ప్రొవైడెడ్ మీ మున్సిపాలిటీకి ఎంత నిధులు ఇస్తారో నాకంత శాంక్షన్ చేయండి అని. కానీ ఇక్కడ నిధులతో కాదు, నిజంగానే నేనైతే యాక్సెప్ట్ చేశా. నేను నన్ను నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తా. ఏ విధంగా అయితే నంబర్ 1 మున్సిపాలిటీగా ఉండను అదే విధంగా ఖచ్చితంగా తీర్చిదిద్దుదని చెప్పి నేనైతే చెప్పొచ్చా. సో ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ అయిపోయింది. నేను ఫస్ట్ మొన్న రాగానే అక్కడి నుంచి కమిషనర్ గారితో కూర్చొని ఆదాయం ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలా, నాకు తెలిసి అన్న ఇప్పుడు ఒక 18 కోట్లు అనుకుంటా కదన్నా మనకి ఆదాయము అన్నాజ్గా 18 crores ఉంది. సో దయచేసి మీరు కూడా మీకున్న సలహాలు అయితేనేమి ఏమైనా వేరే ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా ఆలోచించండి. మన 18 crores ఏదైతే ఉందన్న ఈరోజు మన టార్గెట్ మనం వాళ్ళలాగా చేయలేము. ఎందుకంటే మంగళగిరి అనే కాన్స్టిట్యున్సీ విజయవాడకి దగ్గరలో ఉంది. వాళ్ళ ల్యాండ్ వాల్యూలు అంతా చూసుకుంటే వాళ్ళ ట్యాక్స్ కలెక్షన్ మనకంటే ఎంతో ఉంటుంది. అది 100 కోట్లు ఉండొచ్చు, 50 కోట్లు ఉండొచ్చు, 20 కోట్లు ఉండొచ్చు. మనం ఒక దగ్గర టార్గెట్ పెట్టుకుందాం. ఫస్ట్ ఒక 25 నుంచి 30కి. సో కొంచెం మన బిల్డింగ్స్ అవన్నీ కూడా విజిట్ చేద్దామన్నా. మళ్ళా ఒక రోజు మీరు ఫ్రీ టైం ఇస్తే కౌన్సిలర్స్ అందరం పోయి ఏ విధంగా మనం షాప్స్ ని డెవలప్ చేయొచ్చు, ఏ విధంగా మన ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉందో పన్నుల ద్వారా కరెక్ట్ గా మనం, నాకు తెలిసి ఇప్పటికే వీఆర్ అప్ టు 90% అయితే కన్నా ఎంత మన ఇంకా ఓన్లీ 2 crores మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అంటే నిజం చెప్తున్నా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో కూడా కలెక్ట్ చేయలేరు మన విధంగా ఇక్కడ కలెక్ట్ చేస్తానంటూ. థ్యాంక్స్ టు అందరు అధికారులకి, అందరికీ మీ అందరి సహకారంతోనే ఈరోజు మన మున్సిపాలిటీ ఇలా ఉంది. సో దాన్ని మన ఏం మాత్రం 25 to 30 మనకి పెద్ద పెద్ద ఇవి వద్దు, 25 crores పెట్టుకుందాము. దానికి ఎలా పోదాం ముందుకి మీకున్న ఎక్స్పీరియన్స్ తో మాకు సలహాలు ఇస్తే మేము కూడా మీకు సార్ తమరు ఆ రోజు చెప్పిన వెంటనే రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేశాం సార్. మనం అనఫిషియల్ గా మన గౌరవ సభ్యులతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని దాన్ని చేసి మనం ఆన్ ఫీల్డ్ యాక్షన్ ఖచ్చితంగా ఏప్రిల్ 1 తారీఖు తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది సార్. నెక్స్ట్ ఇంకొకటన్నా ఈ అసెంబ్లీ సమావేశాల్లో మన చీఫ్ మినిస్టర్ గారు ప్రతిసారి పదే పదే మేము ఎప్పుడన్నా వాళ్ళ రూమ్ లో పోయి కూర్చున్నప్పుడు ఎక్కువగా స్ట్రెస్ చేసిండేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పైన, పీపీపీ మోడల్. ఆ విధంగా ఏమైనా మన మున్సిపాలిటీలో చేయొచ్చు, ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు, మనకి మున్సిపాలిటీకి మేలు జరుగుతుందంటే అది కూడా ఆలోచిద్దాం. సో మీరు దయచేసి దానిపైన కూడా కొంచెం దృష్టి సాగించండి. సో కూర్చుందాం ఒకరోజు అందరం కూర్చొని అన్ని వేసిన ప్లాన్ పైన కూడా మనం మరొకసారి రివ్యూ చేసుకుందాం, చూద్దాం ఏదేమో. అదే మన చైర్మన్ గారు చెప్పినట్టు కూడా వేసవి కాలం కూడా దగ్గరలో ఉంది. నేను పల్లెలు ఎక్కువ తిరుగుతున్నానంటే నేను ముఖ్యంగా నీటి సమస్య పైనే తిరుగుతూ ఉన్నాను. ఈ సమ్మర్కి నాకు టౌన్లో అయితేనేమి పల్లెల్లో అయితేనేమి ఎవరు నీళ్లు లేవు, నీళ్లు రావట్లేదు మాకు అని అనకూడదనే నా మెయిన్ ఏం. నాకు తెలిసి మీ అందరు కూడా అదే ఉన్నట్టుంది. సో ఖచ్చితంగా వార్డులు తిరుగుదాం. మళ్ళా రోజు బ్రేక్ వచ్చింది, టౌన్లో నేను తిరిగేది మళ్ళా స్టార్ట్ చేద్దాం. ముందులాగా ఒకరోజు పల్లె ఒకరోజు టౌన్ తిరుగుతాం ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ.